అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం మోపిదేవి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానము మోపిదేవి, కృష్ణా జిల్లా. ఇది మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారని మనం చెప్పుకున్నాం కదండి. లింగాకారంలో ఉన్నటువంటి స్వామి కింద పానుమట్టం అంటాం కదా, అది నాగేంద్రునికి 3 చుట్టలు చుట్టుకున్నట్టుగా ఉంటుంది. ఆ శివలింగం కింద ఒక సన్నని రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పటికీ సర్పరూపంలో ఉంటారని, అప్పుడప్పుడు స్వామివారు బయటికి వచ్చి భక్తులకు కనపడుతూ ఉంటారని చాలామంది భక్తులు చెప్పడం విశేషం. చాలామంది ఈ సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూచారట. ఇక్కడికి ఎక్కువగా పిల్లలు కలగని వారు, సంతానం లేనటువంటి వారు, పెళ్లి కాని వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, చూపు సరిగా లేనటువంటి భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. వారు ఇక్కడికి వచ్చి ఒకరోజు నిద్ర చేసి తెల్లవారి స్వామివారిని దర్శించుకొని వెళ్ళినట్లయితే వారి యొక్క కోరిక ఫలిస్తుంది అని, చాలామందికి ఇక్కడ కొన్ని వేల మందికి సంతానం కలిగిందని చాలామంది భక్తులు చెప్పడం జరిగింది. ఇక్కడకు షష్ఠి రోజున, నాగుల చవితికి రోజున భక్తులు లక్షలలో వస్తూ ఉంటారు. ఈ క్షేత్రం విజయవాడ నుండి 70 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి చేరుకోవటం చాలా సులువు. ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవడానికి మనం ఒక కథ పురాణాలలో ఉంది. ఆ కథ మనం విందాం. పూర్వం కైలాసానికి సనకసనందనాథులు శివపార్వతుల దర్శనానికి వచ్చారట. దిగంబరులుగా ఉన్నటువంటి సనకసనందనాథులను చూచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవ్వు ఆపుకోలేక నవ్వారట. అంతట పార్వతీదేవి మందలించడంతో తన తప్పు తెలుసుకున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాను చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవడానికి, తపస్సు చేయడానికి ఈ మోపిదేవి అనేటువంటి ఈ క్షేత్రానికి వచ్చారని, ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారని పురాణాల కథ ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. ఇదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంట్రన్స్, లోనికి వెళ్ళేటువంటి గేటు. ఇది మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంటుంది. మచిలీపట్నం నుండి అవనిగడ్డ వెళ్ళేటువంటి బస్సు ఎక్కితే మనకి చక్కగా గుడి ముందే మనల్ని డ్రాప్ చేస్తారు. ఆలయ దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది వెళ్ళవచ్చు. పూర్వం ఈ ప్రాంతాన్ని మోహినీపురము అనేవారట. అలా కాలక్రమేణీ మోహినీపురం వల్ల మోపిదేవిగా పేరు వచ్చింది. చూడండి, భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. నాగదోషం ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చి పూజలు జరిపించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రం గుంటూరు జిల్లా రేపల్లె నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయం తెరిచి ఉండేటువంటి వేళలు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇక్కడే పూజా సామాగ్రి చాలా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వచ్చిన వేల మంది భక్తులకు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. ఇది నాగశిల ప్రతిష్ఠ జరుగు ప్రదేశం. ఇది ఆలయం లోపలి భాగం అండి. లోపల చాలా అందంగా ఉంటుంది ఆలయం. ఈరోజు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంది. ఆలయం లోపల యొక్క సౌందర్యం చూడండి.
ఇక్కడ చాలామంది దీపాలు వెలిగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మూర్తికి పూజలు చేస్తూ ఉంటారు. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం, శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం. ఇలా స్వామివారిని నామస్మరణ చేస్తే వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులు మనకి అందుతాయి. చూడండి, ఈ మోపిదేవి క్షేత్రం నుండి పెదకళ్ళేపల్లి అనేటువంటి శివాలయానికి వెళ్ళడానికి 9 కిలోమీటర్లు, అలాగే మోపిదేవి నుండి శ్రీకాకుళం 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీకాకుళం ఆంధ్రదేవుడు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఉందండి. ఆ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఇక్కడ నుండి ఆటో మీద వెళ్ళవచ్చు. ఇదిగోనండి, స్వామివారు మూల విరాట్ ఇలా ఉంటారు. శివుడు అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక్కడ నాగమల్లి చెట్టు ఉన్నదండి. ఆ నాగమల్లి చెట్టు చుట్టూ ఇలా భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి నాగేంద్ర స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది సంతానం లేనటువంటి వారు ఇక్కడ ఉయ్యాలలు కడుతూ ఉంటారు. కోరికలు తీరడానికి కొన్ని ముడుపులు కడుతూ ఉన్నారు. చూడండి ఎన్ని ముడుపులు ఇక్కడ ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల తాకిడి మనకు తెలుస్తుంది. ఇది కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలము. ఇక్కడేనండి అన్నదానం జరిగేటువంటి హాలు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నారు. ఇదేనండి అన్నదానం. అన్ని దానముల కంటే అన్నదానం గొప్పది. ఎదుటి మనిషి ఆకలి తీర్చడం అనేటువంటిది ఆ భగవంతుడి యొక్క సేవగా తలచినటువంటి ఈ గుడి కమిటీ వారు వచ్చినటువంటి ప్రతి వారికి అన్నదానం చేస్తున్నారు.
ఇక్కడ చూడండి, చాలామంది జనం లైన్లో నుంచున్నారు. వీరు కళ్యాణం చేయడం కోసం టికెట్ తీసుకొని స్వామివారికి కళ్యాణం చేయించే కార్యక్రమంలో ఉన్నారు. ఇంకొక 10 నిమిషాల్లో కళ్యాణం ప్రారంభమవుతుంది. ఇదిగోనండి, ఇది మోపిదేవి వచ్చినటువంటి భక్తులకు కారు పార్కింగు, మోటార్ సైకిళ్ళ పార్కింగు, పెద్ద స్థలం ఉన్నదండి. కారు పార్కింగ్ కోసం చింతపడవలసిన బాధ లేదు. ఈ కారు పార్కింగ్లో మనం పార్కింగ్ చేసుకుంటే మళ్ళీ మన సురక్షితంగా మన వెహికల్ని మనం తీసుకొని వెళ్ళవచ్చు. దూరంగా చూడండి, మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా అమర్చారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మా పురాణామృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ వస్తుంది, అది కూడా నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను, వారి యొక్క వివరాలను క్షుణ్ణంగా మీకు తెలియజేసేటువంటి ఛానల్ మా పురాణామృతం ఛానల్. ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నాం. మీరు ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి, పుణ్యం వస్తుంది. ఎన్నో పనికిరాని వీడియోలు చూసేదానికంటే ఈ దేవుని యొక్క వీడియోలు, దేవాలయాల యొక్క వీడియోలు చూడండి. మనకు ఎంతో మనశ్శాంతి, ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.